హస్తినా బాట పట్టనున్నారు. ఇవాళ రాత్రికి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రి 8:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. సీఎం తన వ్యక్తిగత పనుల నిమిత్తం దేశ రాజధానికి వెళ్తున్నట్లు తెలుస్తుంది. అయితే కేంద్ర మంత్రులు ఏఐసీసీ నేతలను కలుస్తారా లేదా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి. ఇక సీఎం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తుంది, అయితే వ్యక్తిగత పనులపై వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి ఆ పనులు? ఏసీ నేతలను కలిసే అవకాశం ఉందా లేదా? దీనిపై మీ వద్దున్న సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ శాలిని. వాళ్ళ రాత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. రాత్రి 8:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఢిల్లీకి. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మాత్రం తన వ్యక్తిగత పనులతోనే ఢిల్లీకి వెళ్తున్నారని తెలుస్తుంది. మరోవైపు ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ చిన్న అస్వస్థకు గురయ్యారు. ఆయన కూడా పరామర్శించారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం అక్టోబర్ 5వ తేదీ వరకు హర్యానా అటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో అటు ఏఐసీసీ నేత ఇటు కేంద్ర మంత్రులు కానీ ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రులు మనల్ని కలవాలనుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే కేవలం ఆయన వ్యక్తిగత పనుల రీతినే ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. తాజాగా దసరా అక్టోబర్ 12 దసరా కూడా ఉంది కాబట్టి ఒకవైపు మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని చెప్పి ప్రచారం నడుస్తా ఉంది. అక్టోబర్ 5వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల వస్తుంది. అప్పటి వరకు కూడా ఏఐసీసీ నేతలు ఎవరు కూడా అందుబాటులో ఉండరని చెప్పి తెలుస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ మాత్రం కొద్ది రాష్ట్రాల చర్చకు దారితీసింది. విషయాన్ని థ్యాంక్ యూ రామ్. ప్రభుత్వం పదే చెప్పినా ఏలూరు జిల్లా న్యూజివీడు ట్రిపుల్ ఐటీ తీరు మారలేదు.